అల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. చింతూరు నుంచి మారేడుమిల్లి మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ఉన్నారు. 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి అన్నవరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు నుంచి మారేడుమల్లి వెళ్లే ఘాట్ రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఇందులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా ఒక డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా ఉన్నారు. వీళ్ళతో కలిపి మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సులో ఉండే ప్రయాణికులంతా కూడా భక్తులంతా కూడా భద్రాచలం దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కోసం దర్శనానికి భద్రాచలం వెళ్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలి అని చెప్పి భావించారు. ఈ లోపే బస్సు మారేడుమల్లి వెళ్లే ఘాట్ రోడ్ లో లోయలో పడింది. ఈ చింతూరు వైపు నుంచి మారేడుమల్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఉన్న బాగా లోతైన లోయలో పడటంతో మొత్తం 8 మంది అక్కడే మరణించారని ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కావటం లేదు. చిమ్మ చీకట్లు డీప్ గా ఉండే లోయలో పడిపోవటంతో అక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా అక్కడ లేవు. అటవీ ప్రాంతం ఘాట్ రోడ్ కావడంతో మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు. దీంతో అక్కడ ఏం జరుగుతుందనేది పోలీసు ఉన్నతాధికారులకి స్టేట్ హెడ్ క్వార్టర్స్ వరకు ఇప్పటి వరకు కూడా పూర్తి సమాచారం అందలేదు. ఇప్పటి వరకు అక్కడ ఉండే పోలీసులు అదే విధంగా వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం స్పాట్ లో మొత్తం 8 మంది మరణించారు అని కూడా సమాచారం అందింది. మిగతా వాళ్ళకి తీవ్ర గాయాలు కొంతమందికి ఉన్నాయని, అయితే మరి కొంతమంది ఎక్కడ ఉన్నారనేది కూడా లోయలో అర్థం కాక పోలీసులతో పాటు ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది గిరిజనులు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అన్వేషణ ప్రారంభించారు. అయితే లోతు ఎక్కువగా ఉన్న లోయ కావడంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయింది అని చెప్తున్నారు. ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి కూడా సమాచారం అందింది. సీఎం పేషి అధికారులు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడంతో పాటు పరిస్థితి ఏంటో వెంటనే తెలుసుకొని చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, మిగతా అక్కడ పరిస్థితి ఏంటో తనకు వెంటనే తెలియజేయాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 8 మంది మరణించారని, ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్వర సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించాలని, అవసరమైతే వైద్య బృందాలను అక్కడికే పంపించాలి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. బస్సు ప్రమాదానికి సంబంధించి ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయ పేషి అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ప్రమాదం జరిగిన తీరు వీటన్నిటిని కూడా ఇప్పటికే సీఎం వివరించారు. అదేవిధంగా మొత్తం ప్రమాదంపై కూడా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేయటమే కాకుండా అవసరమైన సహాయం చర్యలు వెంటనే చేపట్టాలి, ఆ ప్రాంతానికి ఉన్నతాధికారులు వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం ఈ సమాచారం స్టేట్ హెడ్ క్వార్టర్స్ కి అందింది. మొత్తం 8 మంది మరణించారు అని కూడా ఇక్కడికి సమాచారం అందుతుంది. అక్కడ మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అటువైపు ఇటు రాజమండ్రి వైపు నుంచి అటువైపు నుంచి కూడా కొంతమంది ఉన్నతాధికారులను తక్షణమే సంఘటనా ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశించారు. డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.